VVIT University, absolute discipline, absolute education. రెడ్డిక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సుపరిపాలనకు 2 ఏళ్ల విద్యోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేశారు. అభివృద్ధి సంక్షేమంలో వెనుకడు వేసే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. 2 ఏళ్లలో సాధించిన విజయాలు, ప్రజలు అందిస్తున్న సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. పోరాటాల పేరుతో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను సహించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వైపు ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. 2024కి ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా సర్వనాశనం చేసినటువంటి సందర్భాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్లలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, అన్ని రంగాల్ని కూడా గాడి తప్పినటువంటి అన్ని రంగాల్ని కూడా గాడిలో పెడుతూ ఇవాళ భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మనం ఉన్నాం. ఈ సందర్భంగా మరి ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాల్ని తెలియజేసే దాంట్లో భాగంగా అది జిల్లా స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ రోజున మేము మచిలీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులందరూ కలిసి సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశంలో లబ్ధిదారులు కూడా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందారో వాళ్ళ యొక్క ఆనందాన్ని ఈ వేదిక పంచుకోవడం జరిగింది. నిజమైనటువంటి లబ్ధిదారులకి ఇవాళ ఫలాలు అందే విధంగా చేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ వేదికను పంచుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఒక పక్క పెట్టుబడులు తీసుకొస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సినటువంటి మోడీ గారి సహకారంతో నిధులు తీసుకొస్తూ, మరి పోలవరం పనుల్ని వేగవంతం చేస్తూ, స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పునరుద్ధరించుకోవటం, అలాగే రైల్వే జోన్ సాధించటం, అలాగే అన్ని ప్రాంతాలకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు కానీ అటు రాయలసీమ ఏరియాకి చివరికి కుప్పానికి కూడా చివరి వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళినటువంటి మరి కూటమి ప్రభుత్వ విజయాన్ని, అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన, అలాగే ముఖ్యంగా తల్లికి వందనం పిల్లలకి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆడబిడ్డలకి ఇవాళ శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, పెన్షన్లు కానీ ఇవాళ అనేక కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఒక సుస్థిర పరిపాలన ఇస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలం కూడా సుస్థిరమైనటువంటి పరిపాలన కావాలంటే కూటమి ఉండాలి. దానికోసమే ఇవాళ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి, అతని బారిన పడితే తిరిగి మళ్ళీ రాష్ట్రం 1924లో పడిన కష్టాలు చూసాం. మళ్ళీ అలాంటి కష్టాలు రాకుండా ఈ రాష్ట్రానికి ఉండాలంటే కూటమిని కొనసాగించుకోవాలి. ఇవాళ వెన్నుపోటు అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని పోట్లు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు, ముందు పోటు, వెనకపోటు అన్ని పోట్లు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోటుల నుంచి తప్పించుకోవాలంటే